అఖిల, నా గురించి కానీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ ఎప్పుడు అడగనని నాకు మాటిస్తావా? అసలు నువ్వు మగాడువేనా? అల్లుడా గిల్లుడా కొంప మీద కూర్చొని తేరగా తింటున్నాడు. మేము ఆ చెల్లి నేర్పించాం, మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. తమ్ముడు, అఖిల జోలికి వస్తే నరికేస్తానని చెప్పు. అబ్బా, పడకలో స్వర్గాన్ని చూపిస్తున్నాడనే కదా నీ మగుడిని ఇల్లరికనికి తెచ్చుకున్నావు. నీ వల్ల మన కంపెనీ అప్పుల్లో పడింది. ఇంకెన్ని రోజులు వాణ్ణి మేపాలి? వారంలో నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నీ సంగతి నీ వాళ్ళ సంగతి చూస్తా. నా దగ్గరకు వచ్చి ఐ నో హౌ టు మేక్ యూ హ్యాపీ. వాడొచ్చి నేను కాపాడతాడనుకుంటున్నావా? ఇలా నీకు డైవర్స్ ఇద్దాం అనుకుంటుంది. మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు, నాకు ఈ కొత్త జీవితాన్ని ఇచ్చారు. మీకోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాను. సాగర్ ఆ ఇంట్లో జీతం తీసుకోని పనోడు. సాగర్ ఎక్కడి నుంచి వచ్చాడో, అసలు అతని ఫ్యామిలీ ఎక్కడుందో ఎవరికీ తెలీదు. సాగర్ ఒక అనాథ అని అందరూ చులకనగా చూస్తూ ఉంటారు. దేంటి శైలజ, ఎంత ఇల్లరికి అల్లుడైతే మాత్రం మరి కాళ్ళు కూడా జరపకుండా అలా కూర్చున్నావు? ఇంట్లో పనులు చేస్తున్నావు సరే, కనీసం అల్లుడన్న రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి కదా. అల్లుడా గిల్లుడా కొంప మీద కూర్చొని తేరగా తింటున్నాడు. నా కూతురేదో ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చిందని ఊరుకున్నాను. వాడు తినే తిండికి సగం పని కూడా చేయడు. మా నెత్తిన సెటగోపురం తప్ప ఏమీ లేదు. అఖిలకి ఇప్పుడు సాగర్ని మించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. తను కష్టపడి స్థాపించిన కంపెనీకి చాలా నష్టం వచ్చింది. అఖిలకి ఇప్పుడు అక్షరాల 40 కోట్ల రూపాయలు కావాలి, లేదంటే కుటుంబం నడిరోడ్డున పడుతుంది. కట్టుకున్న మొగుడికి కష్టాలు చెప్పుకున్నా ఒరిగేది ఏం లేదని అఖిల నమ్మకం. ఆడదానివి నీకెందుకు ఈ బిజినెస్లు ఇవన్నీ? ఇంట్లో కూరలు వండుకోక. నీలాంటి చీప్ మనుషులతో ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నువ్వు మర్యాదగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళు. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. వారంలో నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నీ సంగతి నీ వాళ్ళ సంగతి చూస్తా. ఇంకా తప్పేలా లేదు. తనకి కాల్ చేసి హెల్ప్ అడగటం ఒక్కటే ఆప్షన్. హలో ప్రిన్సెస్, ఫైనల్లీ వి మీట్ అగైన్. అప్పు తీర్చడానికి ఫండింగ్ కోసం ట్రై చేస్తుంటే అప్పుడే రానా మల్హోత్రా ఫండింగ్ చేస్తాడని తెలిసి వెళ్లి అతన్ని కలుస్తుంది అఖిల. వరల్డ్ ఈజ్ సో స్మాల్ మై బేబీ. నాకు తెలుసు నువ్వు నా దగ్గరికి వస్తావని. ఈసారి నిన్ను అస్సలు మిస్ చేసుకోను. మీ టైం చాలా ప్రీషియస్ అని నాకు తెలుసు రానా. అందుకే నేను వచ్చిన పనేంటో తొందరగా చెప్పేస్తాను. మీరు ఫండింగ్ చేస్తే 100 ఫ్యామిలీస్ని కాపాడిన వాళ్ళు అవుతారు. దానివల్ల నాకేంటి లాభం? అర్థం కాని అఖిల అలానే చూస్తుంటే అఖిలని తనివితీరా కింద నుండి మీదకి ఆశతో చూస్తుంటే పెళ్ళైనా ఇంకా ఏం కానట్టు కత్తిలా ఉన్నావు. నాకు కావలసింది నువ్వివ్వు, నీకు కావలసింది నేనిస్తా. నా దగ్గరకు వచ్చి ఐ నో హౌ టు మేక్ యూ హ్యాపీ. అది విని లాగిపెట్టి ఒకటి పీకుతుంది అఖిల. ఆఫీస్ అంతా సైలెంట్ గా చూస్తుంటారు. రానా బుద్ధి తెలిసి కూడా వచ్చి అతన్ని ఫండింగ్ అడగడం తనదే తప్పు అనుకుని అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది అఖిల. అప్పు ఎలా తీర్చాలో తెలియక అదే ఆలోచనలతో ఇంటికి వెళుతుంది. ఏమైంది అఖిల? ఎందుకలా ఉన్నావు? నీకెందుకు? అలా కాదు అఖిల, ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా నా వల్ల అయిన సహాయం చేస్తాను. అసలు నువ్వు మగాడువేనా? ఏ సాగర్, ఇలారా. అత్తయ్య, కిచెన్ చూడు ఎంత చండాలంగా ఉందో. వెళ్ళి క్లీన్ చేసిరా. ఓకే అత్తయ్య. బాబాయ్, తాతయ్యకి చెప్పు, నాకు ఒక్క పని చేసి పెడితే ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను. చిల్లర కోసం అక్షయ పాత్రని వదులుకుంటున్నావు సాగర్. 7 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి పెట్టుకుని ఎవరో ఇంట్లో పనోళ్ళ బతుకుతున్నావు. ఎవరి కోసం ఇదంతా? ఆస్తి కన్నా ముఖ్యమైనవి ఇంకా చాలా ఉంటాయి బాబాయ్. అది నీకు చెప్పినా అర్థం కాదు. కానీ ఆ అఖిల నీకు డైవర్స్ ఇద్దాం అనుకుంటుంది. ఆ మాట విన్న సాగర్కి ఒక్కసారిగా బాధ తన్నుకొచ్చి కళ్లమట నీళ్లు తిరిగాయి. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. అది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అంటూ సాగర్ ఏం చేయాలో తన బాబాయికి చెప్పాడు. నువ్వేం మాట్లాడుతున్నావు సాగర్? వద్దు, అలా చేయకు ప్లీజ్. ఇక ఈ సాగర్ అంటే అందరికీ తెలిసేలా చేస్తా. మరోపక్క ఆఫ్టర్ ఒక నార్మల్ ఫిగర్ రాణాని కొట్టడంతో పరువు మొత్తం పోయిందనుకుని ఇక అందరికీ ఫోన్ చేసి ఎవరు అఖిల కంపెనీకి సాయం చేయకండని చెప్తాడు రాణా. ఆ విషయం అందరికీ పాకిపోతుంది. ఇది తెలిసిన ప్రతాప్ ఇంకా కొందరు ఇన్వెస్టర్స్కి అఖిలకి ఫోన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. భయంతో అఖిల ఫోన్ ఎత్తడం ఆపేస్తుంది. రాయ్ బండు తీయండ్రా. అఖిల ఆఫీస్కు వెళ్తుంటే ఆమెని ఫాలో చేస్తున్న రాణా మనుషులు, ప్రతాప్ మనుషులు అఖిల మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తారు. భయం వేసి అఖిల సాగర్కి ఫోన్ చేస్తుంది. అఖిల, సాగర్ సాగర్ వీళ్ళు ఏం చేస్తారోనని నాకు భయంగా ఉంది సాగర్. అఖిల ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అఖిల ఫోన్ నుండి తన లొకేషన్ని పంపిస్తుంది. ఏంటే వాడెవడికో ఫోన్ చేశావు? వాడొచ్చి నేను కాపాడతాడనుకుంటున్నావా? నీకెంత ధైర్యం ఉంటే రానా బాబునే కొడతావే? అయిపోయావే నువ్వు. ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. Leave me, please. సాగర్ని చూసిన రానా మనుషులు, ప్రతాప్ మనుషులు అఖిలని వదిలేసి అలానే షాక్తో చూస్తుంటారు. తమ్ముడు, ఒక సోడా కొట్టమ్మా. సరే అన్నా, ఇదిగో అన్నా. తమ్ముడు అన్నా, ఇదిగో పండగ చేసుకో. సరే అన్నా. తన భార్య జోలికి వచ్చినందుకు రానాని, ప్రతాప్ని ఏం చేస్తాడో? ఫ్యామిలీయే లేని అనాథ అనుకున్న సాగర్ అపర కోటీశ్వరుడా? అతని ఫ్యామిలీ చరిత్ర ఏంటి? అంత కోటీశ్వరుడైతే అందరికీ కాఫీలు, టీలు ఇస్తూ ఆ ఇంటిలోనే ఎందుకుంటున్నాడు? తన బాబాయే భయపడేంతలా సాగర్ ఫోన్ కాల్లో అసలు ఏం చెప్పాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM. వినండి సూపర్ హిట్ సిరీస్ కింగ్.